ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది, లక్ష్మీ పంచమి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి విజయోత్సవం, రంజాన్ శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే శుభముహూర్తాలు, అలాగే వివాహ ముహూర్తాలు, అలాగే ముఖ్యమైన పండుగల గురించి చూద్దాం. ఏప్రిల్ 1వ తారీఖు సోమవారం, సప్తమి తిథి, మూలా నక్షత్రం. ఏప్రిల్ 1వ తారీఖు మంచి రోజేనండి. ఈ ఏప్రిల్ 1వ తారీఖున మూలా నక్షత్రం ఉండడం చేత డెలివరీ తప్ప మిగిలిన ఏ పనైనా చేసుకోవచ్చండి. తరువాత ఏప్రిల్ 2వ తారీఖు మంగళవారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. తరువాత ఏప్రిల్ 3వ తారీఖు నవమి తిథి, బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఏప్రిల్ 3వ తారీఖు వివాహానికి మరియు గృహప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉందండి. తరువాత ఏప్రిల్ 4వ తారీఖు గురువారము, దశమి, శ్రవణ నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 4వ తారీఖున వివాహానికి మరియు గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈరోజు స్వామి దయానంద సరస్వతి పుట్టినరోజును జరుపుకుంటారు. తరువాత ఏప్రిల్ 5వ తారీఖు శుక్రవారము, ఏకాదశి, ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈ ఏప్రిల్ 5వ తారీఖున వివాహానికి మరియు గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ ఏప్రిల్ 5వ తారీఖున తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే విష్ణుమూర్తిని పూజించాలండి. తరువాత ఏప్రిల్ 6వ తారీఖు శనివారము, ద్వాదశి, త్రయోదశి తిథులు రెండూ ఒకే రోజు కలిసి వచ్చాయి. ఈ ఏప్రిల్ 6వ తారీఖున శని త్రయోదశి పండుగను జరుపుకుంటామండి. తరువాత 7వ తారీఖు చతుర్దశి తిథి, పూర్వాభాద్ర నక్షత్రము. ఈ ఏప్రిల్ 7వ తారీఖున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటాము. తరువాత ఏప్రిల్ 8వ తారీఖు సోమవారము, అమావాస్య తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 8వ తారీఖుతో ఫాల్గుణ మాసం అనేది పూర్తవుతుందండి. తరువాత ఏప్రిల్ 9వ తారీఖు పాడ్యమి తిథి, రేవతి నక్షత్రము. ఈ ఏప్రిల్ 9వ తారీఖున మన తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి. ఈ ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ రోజు నుంచి చైత్రమాసం ప్రారంభమవుతుందండి. అలాగే చైత్ర నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. తరువాత ఏప్రిల్ 10వ తారీఖు బుధవారము, విద్యా తిథి, అశ్విని నక్షత్రం అండి. తరువాత ఏప్రిల్ 11వ తారీఖు గురువారము, తదియా తిథి, ధరణి నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 10వ తారీఖు మరియు 11వ తారీఖు అనేది చాలా శుభదినాలండి. అన్ని శుభకార్యాలకు కూడా ఈ 2 రోజులు కూడా చాలా మంచి రోజులండి. తరువాత ఏప్రిల్ 12వ తారీఖు శుక్రవారము, చవితి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 12వ తారీఖున లక్ష్మీ పంచమి పండుగను జరుపుకుంటామండి. ఈ ఏప్రిల్ 12వ తారీఖున వివాహానికి మరియు గృహప్రవేశానికి చాలా మంచి రోజులండి. తరువాత ఏప్రిల్ 13వ తారీఖు శనివారము, పంచమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 13వ తారీఖు కూడా చాలా మంచి రోజండి. అలాగే గృహప్రవేశానికి మరియు వివాహ బంధాలకి చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ ఏప్రిల్ 12 మరియు 13వ తారీఖులైతే చాలా మంచి రోజండి. అన్ని శుభకార్యాలకు ఈ 2 రోజులు చాలా మంచి రోజులండి. తరువాత ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారము, షష్ఠి తిథి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి జరుపుకుంటామండి. తరువాత ఏప్రిల్ 15వ తారీఖు సోమవారము, సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 15వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. వివాహ ముహూర్తానికి శుభముహూర్తం లేదండి. మిగిలిన ఏ శుభకార్యాలు అయినా ఈ 14, 15వ తారీఖులో చేసుకోవచ్చండి. తరువాత ఏప్రిల్ 16వ తారీఖు మంగళవారము, అష్టమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 16వ తారీఖున కేవలం చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉందండి. తరువాత ఏప్రిల్ 17వ తారీఖు బుధవారము, నవమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి పండుగ చేసుకుంటామండి. తరువాత ఏప్రిల్ 18వ తారీఖు గురువారము, దశమి తిథి, అశ్లేష నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 18వ తారీఖు చాలా మంచి రోజండి. గృహప్రవేశానికి మరియు వివాహ ముహూర్తానికి చాలా మంచి రోజండి. తరువాత ఏప్రిల్ 19వ తారీఖు శుక్రవారము, ఏకాదశి తిథి, మఖా నక్షత్రం అండి.
ఈ ఏప్రిల్ 19వ తారీఖు కూడా చాలా మంచి రోజు అండి. వివాహానికి మరియు గృహప్రవేశానికి చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత ఏప్రిల్ 20వ తారీఖు శనివారము, ద్వాదశి తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 20వ తారీఖు కూడా చాలా మంచి రోజు అండి. వివాహానికి మరియు గృహప్రవేశానికి చాలా శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ ఏప్రిల్ 18 మరియు 19 మరియు 20వ తారీఖు చాలా మంచి రోజులు అండి. అన్ని శుభకార్యాలకు కూడా ఈ 3 రోజులలో చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత ఏప్రిల్ 21వ తారీఖు ఆదివారము, త్రయోదశి తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 21వ తారీఖు కూడా చాలా మంచి రోజు అండి. వివాహానికి మరియు గృహప్రవేశానికి చాలా శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత ఏప్రిల్ 22వ తారీఖు సోమవారం, చతుర్దశి తిథి, హస్త నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 22వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. పెళ్లి ముహూర్తానికి లేదండి. తరువాత ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారము, పౌర్ణమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 23వ తారీఖున హనుమాన్ విజయోత్సవం పండుగ చేసుకుంటామండి. తరువాత ఏప్రిల్ 24వ తారీఖు బుధవారము, పాడ్యమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 24వ తారీఖున వివాహానికి మరియు గృహప్రవేశానికి మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత 25వ తారీఖు గురువారము, విద్యా తిథి, విశాఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత ఏప్రిల్ 26వ తారీఖు శుక్రవారము, విద్యా తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు వివాహ ముహూర్తం అయితే ఉందండి. గృహప్రవేశానికి ముహూర్తం లేదండి. తరువాత 27వ తారీఖు శనివారము, తదియా తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. తరువాత 28వ తారీఖు ఆదివారము, చవితి తిథి, మూలా నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. ఈ ఏప్రిల్ 28 నుంచి మే, జూన్, జూలై 3 వల్ల శుభముహూర్తాలు అయితే ఉండవండి. తరువాత 29వ తారీఖు సోమవారము, పంచమి, షష్ఠి 2 తిథులు ఒకేసారి వచ్చాయండి. పూర్వాషాఢ నక్షత్రము. ఈ ఏప్రిల్ 29వ తారీఖు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తరువాత ఏప్రిల్ 30వ తారీఖు మంగళవారము, సప్తమి తిథి, ఉత్తరాఢ నక్షత్రం అండి. ఇక నుంచి అన్ని మూడాల కారణంగా చిన్న చిన్న పనులు అయితే చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ 2024 ఏప్రిల్ నెలలో వచ్చే మంచి రోజులు, శుభదినాలు, మంచి తిథులు, నక్షత్రాలు అన్నీ తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 2024 సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి చూద్దాం. ఏప్రిల్ 5న పాపపోచని ఏకాదశి, ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది పండుగ, ఏప్రిల్ 11వ తారీఖున రంజాన్ మరియు గౌరీ తృతీయ, ఏప్రిల్ 12వ తారీఖున శ్రీ లక్ష్మీ పంచమి, ఏప్రిల్ 13వ తారీఖున మత్స్య జయంతి, ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి, ఏప్రిల్ 19వ తారీఖు ఏకాదశి, ఏప్రిల్ 20వ తారీఖు వామన ద్వాదశి, ఏప్రిల్ 23వ తారీఖున ఫాల్గుణ పౌర్ణమి, హనుమాన్ విజయోత్సవం, ఏప్రిల్ 27న సంకటార చతుర్దశి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన తేదీలు, పండుగలు, శుభముహూర్తాలు అన్నీ తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.